చేనేత చైతన్య వేదిక నిర్వాహకురాలు సరస్వతి మాట్లాడుతూ అందాల పోటీలు చేనేత పరిశ్రమను ఎలా డెవలప్ చేస్తుందో చెప్పాలి ఈ ప్రభుత్వం అని డిమాండ్ చేశారు. అందాల పోటీల దారుల కాళ్ళు కడగటం అంటే మనల్ని బానిసత్వంలోకి నెట్టటమే. ఇది మన సంస్కృతి. బట్టలు కాకుండా పీలికలు కట్టుకొని తిరగటం మన సంస్కృతి అని మాట్లాడారు. అందాల పోటీల దారులే అందాల పోటీలు సెక్సువల్ అటాచ్మెంట్ అంటూ మాట్లాడారు అని వారి దేశానికి పోయి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందని మాట్లాడుతున్నారు సరస్వతి గారు. అందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వం మన దగ్గర బడ్జెట్ లేని సమయంలో కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణలో అందాల పోటీలు నిర్వహించింది. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కాలే. ఏమంటారంటే తెలంగాణకు టూరిజం ప్రమోషన్ అంటారు, ఒకసారి ఇంకోసారి చేనేత ప్రమోషన్ అంటారు. చేనేత గురించి మాట్లాడితే మన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టుకున్నారు, మేము పవర్లూమ్ కి ప్రమోట్ చేస్తామని. మరి పవర్లూమ్ కి ప్రమోట్ చేస్తామని చెప్పేసి మళ్ళీ అందాల పోటీల ద్వారా మేము చేనేతని ప్రమోట్ చేస్తామని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంటది. అసలు నిజంగా ఇది మన సంస్కృతేనా అనేది మనం క్వశ్చన్ చేయాలా. తెలంగాణ సంస్కృతి ఏ విధంగా దీని వల్ల ప్రమోట్ అవుతుంది? ఎందుకను రెండు విషయాలండి. ఒకటి, మనోళ్ళతోటి తెల్లోళ్ళ కాలు కడిగిచ్చారు, అంటే మనం ఇంకా వాళ్ళకు ఆ బానిసలుగా మనం వాళ్ళ కాలు కడగాలం. ఒకటి. రెండో ఇష్యూ, ఒక పక్కనేమో మన ఖర్చులకే మన దగ్గర పైసలు లేవు, మనం వాళ్ళ కోసము మనము వందల కోట్లు ఎట్లా ఖర్చు పెట్టినాము. మరి బంగారం ఇచ్చినాం అంటున్నారు, ఇచ్చారని చెప్పారు, కొన్ని వార్తలు వచ్చినాయి. మరి ఎంతవరకు నిజమో కాదో కానీ 250 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరము ఎందుకు వచ్చింది? ఎవరి బెనిఫిట్ కోసము? దీనివల్ల మనకు ఒరిగింది ఏంటి? అది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, అందాల పోటీలు అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు ఆడ? ఆ బట్టలేవో రకరకాలుగా, అంటే నేను అనొద్దు, అది బూతు మాట లాగా ఉంటది, కానీ ఊడ తీసుకొని తిరిగేది అందాల పోటీలు. అది మనకి ఏ విధంగా గౌరవ కారణం? ఇంకోటి, అటువంటి దాంట్లో అంటే అది ఒక, అంటే ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే ఒక సెక్సిస్ట్ టైప్ ఆఫ్ డిస్ప్లే, రైట్? ఆ సెక్సిస్ట్ టైప్ ఆఫ్ డిస్ప్లేలో లాస్ట్ లో ఏదో మొక్కుబడిగా మీరు ఏం చేస్తారు అంటే నేను సమాజ సేవ చేస్తా అని అందరు చప్పట్లు కొట్టి ఎవరికో ఒక కిరీటం పెడతారు. అది కంప్లీట్ గా ఫస్ట్ కమర్షియల్ యాక్టివిటీ, టోటల్ గా ఒక కార్పొరేట్ శక్తులకు మీరు ప్రమోట్ చేయడానికి కోసమే తప్ప అది ఎవరికి కూడా ఉపయోగకరం కాదు. ఇంకోటి, దానివల్ల డ్యామేజ్ ఏంటి అంటే ఆడపిల్లలు మనం ఈ విధంగా లేకపోతే, ఎందుకంటే నేను గ్రోయింగ్ అప్ స్టేజ్ లో కూడా చూసిన, మేము పెరుగుతున్న సమయంలోనే ఈ అందాల పోటీలు ఇవన్నీ బాగా పెద్దగా అయినాయి. అప్పట్లో ఏముండేది? మీకు సైకలాజికల్ గా దెబ్బతీస్తున్నారు. ఏ విధంగా? నువ్వు ఈ విధంగా లేకపోతే నువ్వు మంచివి కాదు, నువ్వు అందంగా లేవు, నువ్వు ఇట్లా తెల్లగా ఉండాలి, నువ్వు ఇట్లా బక్కగా ఉండాలి, నీకు ఈ కొలతలు ఉండాలి. ఇది అందం. ఒకప్పుడు ఎట్లుండేది? మన వ్యక్తిత్వ వికాసం గురించి మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? ఈ అందాల పోటీల ద్వారా మన చిన్న పిల్లల మనసులను డ్యామేజ్ చేస్తుంది. ఏ విధంగా? ఇంకోటి, మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఆడపిల్లలందరికీ ఫ్రీగా టికెట్లు ఇస్తాము ఆడ తీసుకుపోవడానికి, చూడడానికి. అంటే మీరు ఏం ఎగ్జాంపుల్ పెట్టదలుచుకున్నారు? ఆడపిల్లలకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు ఇట్లా ఉండాలి, ఒక బొమ్మల్లాగా, ఒక గాజు బొమ్మల్లాగా మీరు తయారు కావాలి, ఒక డమ్మీలాగా తయారవ్వండి అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నారు. అంటే వర్క్ సిస్టాన్ని యూత్కు అందించకుండా ఓన్లీ మీరు అన్నట్టుగా షోకేసులో బొమ్మలాగా తయారు ఏ విధంగా కావాలనే విషయాన్ని అదొకటే కాదు, మనకు ఈ బ్యూటీ ప్యాజెంట్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగిన డ్యామేజ్ ఏంటంటే చిన్నపిల్లలు, యూత్ అందరూ కూడా ఈ విధంగా మనం ఉండాలి అని చాలా విపరీతమైన చేష్టలు చేశారు. కాస్మెటిక్సే కాదు, ఆ కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈరోజు చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా లిపోసక్షన్ అని ఇవన్నీ అవన్నీ అన్ని చేయించుకున్నారు. ఎందుకంటే మీరు ఆ మోడల్ గా అట్లా ఆ స్టేజ్ లో అట్లా ఉండకపోతే మీరు మనుషులు కాదు, మీరు అందంగా లేరు. ఈ టైప్ ఆఫ్ ఒక సైకాలజీ క్రియేట్ చేసి అసలు దాని వల్ల జరిగే డ్యామేజ్ ఎంత? ఒక మైండ్ సెట్ లో, ఒక స్టేజ్ లో మన చిన్నతనంలో ఒకప్పుడు వెనకటికి అసలు అద్దాలే లేవు ఇంట్లో.
ఇంటికాడ ఎవరు ముఖమే చూసుకునేటోడు కాదు, అందం మంచిగానే ఉండేవాడు, ఎవరి అందం వాళ్ళకు ఉండేది. సినిమాల్లో కూడా మన యాక్టర్లు అందరూ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉండేది. ఈ రోజు పరిస్థితి ఏంది, వాళ్ళందరూ ముక్కులు చేతులు కాళ్ళు ఓయించుకుంటున్నారు, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని, ఇలా అదేదో అది ఇంకోటి ఏదో బొటాక్స్ అన్ని కుట్టించుకుంటారు. మన మన పిల్లలకు కూడా అవన్నీ అలవాటు చేస్తున్నారు. సో సైకలాజికల్ గా వాళ్ళు పూర్తిగా ఒకలాంటి డిప్రెషన్ కి గురయ్యేటటువంటి సిచ్యువేషన్. సో దిస్ ఇస్ బిగ్ డ్యామేజ్ టు అవర్ యూత్, టు అవర్ యంగ్ గర్ల్స్. అండ్ మగ పిల్లలకి ఏం చూపిస్తున్నారు, నువ్వు మన వాళ్ళ దగ్గర ఈ మధ్య సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, అరే మంచి ఫిగర్ దొరికిందిరా అంటే ఏంది, మనిషి అన్నాక కేవలం అదొక ఫిగరేనా? ఆ మనిషి ఒక అంటే నేను చెప్పేది ఏంటంటే, మగ పిల్లలకేమో ఆడవారిని ఒక వస్తువు, ఒక ఆబ్జెక్ట్ లాగా చూడడము, ఒక సెక్సిస్ట్ వ్యూ వచ్చేటట్టుగా మగ పిల్లలకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాను. ఆడపిల్లలకి ఏంటంటే, నేను ఇట్లా ఉండకపోతే నేను మనిషిని కాదు. ఈ ఫేర్ అండ్ లవ్లీ యాడ్లు ఇవన్నీ అదే కదా, ఆ మొత్తం ప్రాసెసే అది. ఇది కంప్లీట్ సొసైటీని డ్యామేజ్ చేసే ఒక పెద్ద కుట్ర గత 30-40 సంవత్సరాల నుంచి ఏదైతే జరుగుతుందో దానికి ఇది పరాకాష్ట.